కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం పాత పెద్దాపురం సమీపంలో ఉన్న ఏలేరు వారధి వద్ద నీట మునిగిన పంట పొలాలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు షర్మిల గురువారం నాడు పరిశీలించారు. ఎకరాకు 25,000 రూపాయలు నష్టపరిహారాన్ని రైతులకు చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు. ఏలూరు ఆధునికీకరణ వైఎస్ఆర్ కొన్న చిత్తశుద్ధి జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబుకి లేదని ఆమె ఎద్దేవా చేశారు. ఏలేరు రైతులకు నిండా ముంచిందని, వేల ఎకరాల్లో నీట మునిగిపోయాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి కారణం ప్రభుత్వాలేనని ఆమె దుయ్యబట్టారు. ఏలూరు మరమ్మతుల మీద ఎవరూ దృష్టి పెట్టలేదని, మరమ్మతులు లేక రైతులు దారుణంగా నష్టపోయారని ఆమె గుర్తు చేశారు. స్ఫూర్తి న్యూస్, సతీష్, కాకినాడ. మన జగన్ సార్ వచ్చాక ప్రభుత్వం లేదు మేడం. ముందుసారి సమర్పణలో సార్ అప్పుడు మీద అప్పుడు ఇంకా కొద్దిగా పర్లేదు మేడం. కొద్దిగా ఎచ్చటి దాకా ములిగా ఆగిపోయేదండి. ఇప్పుడు ఇంకా చెట్టు ఏ దగ్గరగా అయిపోతామో మొత్తం ఏమి రూపాయి పెట్టుబడి లేదు, పెట్టుబడి అయిపోయింది మేడం. లాస్ట్ దోమ ముందు ఒకటి పడితే మా ఆధారం మాకు వచ్చి కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలం రాజుపాలెంలో వరద నీటికి ఇల్లు మునిగిపోయిన బాధితులకు బియ్యము, నిత్యావసర వస్తువులను ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అందజేశారు. గురువారం నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేయాలని అధికారులను ఆయన ఆదేశించడంతో వారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ మీడియాతో మాట్లాడుతూ చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడని అన్నారు. ఏలేరు పట్ల మళ్లీ నష్టం రాకుండా ఉండేందుకు నిధులు కేటాయిస్తున్నామని ఆయన హామీ ఇచ్చారు. జగ్గంపేట నియోజకవర్గం వరకు 25 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయని తాను నిన్న ముఖ్యమంత్రికి చంద్రబాబు నాయుడికి చెప్పడం జరిగిందని గుర్తు చేశారు. అయితే పిఠాపురం వరకు ఎంత నిధులు అవసరం అవుతాయన్నది ముఖ్యమంత్రి అడిగారని ఆయన తెలిపారు. ప్రజలు ఇబ్బందులు పడకూడదని ఆలోచన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదని ఆయన తెలిపారు. పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామరావు మాట్లాడుతూ సీఎం ఆదేశాల మేరకు నిత్యావసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సతీష్, పూర్తి న్యూస్, కాకినాడ. Please like, share, subscribe our channel.